నమస్కారం అండి. నమస్కారం. మున్సిపల్ ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. కొంచెం వివాదాస్పదంగా మారినా పోలీసు వాళ్ళు కంట్రోల్లో పెడుతున్నారు. ఏంటి పరిస్థితి? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా మీ పార్టీ ఏ విధంగా బలాన్ని చూపిస్తుంది? నా పేరు కట్కం భాస్కర్ గుప్తా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని, అమీర్పేట్ అడ్వైజర్ కమిటీ మెంబర్ను, కోట నిల్వ ఇన్ఛార్జు. ఇప్పుడు జరిగే ఎలక్షన్లలో ఇప్పుడు 7 కార్పొరేటర్లకు 116 మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఇప్పటికి కొన్ని యునానిమస్గా మేము గెలుచుకున్నాం. ఇంకా కొన్ని ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా ఇప్పుడు మా అధికారం పార్టీ ఉంది కాబట్టి మేము గెలుచుకుంటాం. ఎందుకంటే 60% వరకు మేము గెలుచుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంత చెప్పినా కానీ మా యొక్క మంచి పనులు, ఎందుకంటే కాంగ్రెస్లో ఇప్పటి వరకు చేసిన మంచి పనులు ఎందుకంటే ఇప్పుడు చీరల పంపకం కానీ, కరెంటు ఉచిత విద్యుత్ కానీ, 200 యూనిట్ కానీ, ఇప్పటికీ మేము ఎన్నో 10,000 కార్డులు, 1,00,000 కార్డ్స్ వరకు మేము రేషన్ కార్డులు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేసి అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ కూడా కొన్ని ఆగినాయి. మళ్ళీ గృహాలు అంటే ఇంటికి సంబంధించి ఇంద్రమా ఇండ్లు కూడా మేము ఎన్నో ఇస్తున్నాం. ఈ వీటిని చూసుకొని మేము ఎలక్షన్ ముందు పోయినాము. కంపల్సరీ ఒక 60% వరకు మేమే కైవేసుకు చేసుకుందామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కులు గారు వాళ్ళ ఓటుని క్యాష్ చేసుకోవడం జరిగింది. సో ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పోటీ ఇస్తున్నాం మేము, పక్కా గెలుపు మాదే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలాగైనా పోటీ ఇస్తారండి. వాళ్ళు ఇస్తే మాకు కూడా ఏంటంటే అడ్వాంటేజ్మెంట్, ఎందుకంటే ఒక పోటీ లేకుండా నిలబడితే వీళ్ళు ఏమో చేసారో ఎక్కువనే అయిపోయిందని చెప్పి అనుకుంటారు. కాబట్టి మాకు పోటీ ఉంటే మాకు కూడా మా సత్తా ఏందో చాటుకుంటాం. ఇప్పుడు రేవంత్ అన్న కానీ ఆయన ఒక్కడు ఎట్లా తిరుగుతుంది అనుకున్నాం. ఎంతో మంది కష్టపడి ప్రతి పని చేసింది చెప్పుకుంటూ ప్రజల్లో ఓటు వేయడానికే మేము తిరుపుకుంటూ ఓటు వేయమంటున్నాం. వట్టిగా చెప్తున్నాం. పని చేసిన తర్వాతనే మేము ఓటు అడుగుతున్నాం. వాళ్ళు అప్పుడు పాత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం అడగలేకపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్పదామంటే ఏం ఛాన్సే లేదు వాళ్ళకు. అందుకే మేము ఓట్లు అడుగుతున్నాం. మేమే కంపల్సరీ 100% గెలుస్తామని చెప్పి చెప్తున్నాం. మొత్తానికి 116 స్థానాల్లో 90 వరకు మీదేనే, 95 వరకు మాయే ఉంటాయని చెప్పి మేము చెప్తున్నాం. అది 100% మేము రాసిస్తాం. ఎందుకంటే మేము చేసే పనులు ఇప్పుడు ఎంతమంది ఎన్నో అనుకుంటారు, కానీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకు ఎక్కువ చేసే వీలు ఉంటుంది. ఒకవేళ ఏదో 1-2 పోయినా కానీ వాళ్ళు కూడా మా దగ్గర కలుస్తారు తర్వాత. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు నిధులు కావాలి, అన్నీ కావాలి, పనులు కావాలి, డ్రైనేజీలు కావాలి, మున్సిపాలిటీ ఎన్నో పనులు కావాలి. దానికి కావాలంటే ఏం చేయాలి? కంపల్సరీ గవర్నమెంట్ ఏది ఉందో దాని ప్రకారం నడుచుకుంటూ పోవాలి.